ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు, ఇటు హర్రర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్టైన్ చేసిన అందాల తార అంజలి. టాలీవుడ్లో హీరోయిన్ అంజలి నటనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్రలోనైనా అంజలి ఒదిగిపోతారు. సీరియస్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులకు ఆమె వినోదం పంచారు. షాపింగ్ మాల్, కాట్రాదు తమిళ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, జెన్నీ లాంటి సినిమాలలోని తన అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అంజలి అసలు పేరు బాలత్రిపుర సుందరి. 1986 జూన్ 16న తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. 10th వరకు అంజలి తన సొంతూరులోనే చదువుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై వెళ్లారు. డిగ్రీ చదువుతూనే అంజలి షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు. అంజలికి సినిమా హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుండి ఓ డ్రీమ్ ఉండేది. డిగ్రీ చదివే రోజుల్లో యాక్టింగ్పై కూడా దృష్టి పెట్టారు. అంజలి నటించిన ఓ షార్ట్ ఫిల్మ్కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఓ తమిళ చిత్రంలో ఛాన్స్ రావడంతో కోలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పేరు కాట్రాదు తమిళ్. ఈ చిత్రంలో హీరో జీవాకి జోడీగా అంజలి నటించారు. తెలుగులో ఆ సినిమా డేర్ అనే టైటిల్తో రిలీజ్ అయింది. 2006లో ఫోటో సినిమాతో అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమలేఖ రాశ అనే మరో చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత వచ్చిన షాపింగ్ మాల్ సినిమా అంజలి కెరియర్లో మంచి హిట్గా నిలిచింది. షాపింగ్ మాల్ మూవీలో అంజలి నటన చూసిన దర్శకుడు మురుగదాస్ తనకు జెన్నీ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇక 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం తెలుగులో అంజలికి మంచి హిట్ తీసుకొచ్చింది. వెంకటేష్కు జోడీగా ఈ సినిమాలో నటించిన అంజలి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బల్పు సినిమాలో రవితేజ సరసన అంజలి నటించింది. ఆ సినిమా ఆమె కెరీర్కు బాగానే హెల్ప్ అయింది. తెలుగు అమ్మాయి అంజలికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. 2014లో గీతాంజలి సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన అంజలి తన నటనకు గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్లో కూడా మంచి నటనను కనబర్చింది. అంజలి త్వరలో గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాతో రాబోతుంది. గతంలో అంజలి చేసిన హర్రర్ కామెడీ సినిమా గీతాంజలికి సీక్వెల్గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కానుంది. ప్రస్తుతం అంజలి ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే మాట్లాడుతూ గేమ్ చేంజర్ షూట్స్లో రోప్స్ ఎక్కువయ్యి మజిల్కి చిన్న గాయమైంది. ఆ బాధతోనే మళ్ళీ తర్వాత రోజు ఇక్కడికి వచ్చి రారా రెడ్డి ఐటెం సాంగ్ షూట్ చేశాము అని తెలిపింది. అన్ని పాత్రల్లో కవర్ చేయాలనే ఐటెం సాంగ్ కూడా చేసినట్టు తాను తెలియజేసింది. ఇక గేమ్ చేంజర్ సినిమాలో అంజలి ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ భారీగా కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ఆ షూట్కి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం. ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే 37 వయసు వచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. చాలాసార్లు ఈమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చేవి. అయితే ఈ మధ్య ఓ బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకొని ఫారెన్లో సెటిల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ తెలుగు నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగింది. పెళ్ళై విడాకులు తీసుకున్న నిర్మాతతో ఆమె 7 అడుగులు వేయబోతుంది అని అన్నారు. కానీ అన్నింటినీ ఆమె కొట్టిపారేస్తూ వచ్చింది. త్వరలో అంజలి మ్యారేజ్ చేసుకోబోతుందనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో రిపోర్టర్ అందుకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. దీనిపై అంజలి స్పందించింది. రిపోర్టర్కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. పెళ్లికి రావాల్సింది నేను, నాకే చెప్పలేదు. ఇప్పటికే నాకు 4 సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు 5వసారి మ్యారేజ్ చేయడానికి చూస్తున్నారు. తాను కూడా ఇటీవలే ఆ వార్తలు విన్నాను. పెళ్లి అయితే చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు వచ్చిన వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంజలి చెప్పుకొచ్చింది. అంజలి ఇంకా మాట్లాడుతూ నేను మరో విషయం విన్నాను. ఎవరితోనో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నానని. కానీ నేను మా ఇంట్లోనే ఉండడం లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను. ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది, ఈఎంఐలు కట్టుకోవడానికి పనికొస్తుంది అంటూ తనదైన స్టైల్లో సెటైలు పేల్చింది అంజలి. పెళ్లి మ్యాటర్ ఇప్పట్లో లేదని తేల్చి చెప్పింది. ఇక సినిమా ఆఫర్లపై చెప్తూ ఆఫర్స్ వస్తున్నాయని, కానీ అన్నీ చేయడం లేదని, మంచి ఆఫర్లు మాత్రమే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గీతాంజలి మళ్ళీ వస్తుంది సినిమాతో ఈ 2వ వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది అంజలి. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఐటెం సాంగ్ చేస్తుంది. గతంలో వచ్చిన గీతాంజలి సినిమాతో పోల్చితే గీతాంజలి మళ్ళీ వచ్చింది చాలా స్పెషల్ మూవీ అని చెప్తుంది అంజలి. ఈ సినిమా కథను డెవలప్ చేయడానికి కోనాకు 4 ఏళ్లు పట్టిందని వివరించింది. ఇక ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏంటి అని ఆలీ కోనా వెంకట్ని అడగ్గా దెయ్యాలతో షూటింగ్ చేయడమే ఈ సినిమాలో కొత్త పాయింట్ అంటారు. 1000 రూపాయలకు ఎన్ని 50 రూపాయలు వస్తాయని అంజలిని ఆలీ అడిగితే
10 అని చెప్తుంది. నీ రెమ్యునరేషన్ నువ్వే లెక్క పెట్టుకుంటావా, వేరే ఎవరైనా లెక్క పెడతారా అని అనడంతో మేనేజర్ లెక్క పెడతారని చెప్తుంది. ఇకపై నీ మేనేజర్గా నేను ఉంటాను అని చెప్తాడు ఆలీ. నా మేనేజర్ సేఫ్ అని చెప్పడంతో నేను సేఫ్ కాదా అంటాడు ఆలీ. అందరూ నవ్వుతారు. ఇక బాలయ్యతో డిక్టేటర్ సినిమా చేస్తున్న సమయంలో తాను ఎంత అల్లరి చేసినా ఆయన కూల్గా ఉండేవారని అంజలి చెప్పింది. అల్లరి చేయకూడదు, ఓం శాంతి అనేవారు అని వెల్లడించింది. ఈ రోజుల్లో చాలామంది మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నారని, ఫిల్టర్లు పెట్టుకొని ప్రవర్తిస్తున్నారని కోన వెంకట్ చెప్పారు. అంజలి అలా కాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో సత్యం రాజేష్, సత్య, శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి సినిమాస్ బ్యానర్తో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గీతాంజలి మాదిరిగానే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా కూడా మంచి హిట్ సాధించి మంచి వసూళ్లని రాబడుతుందని, ఇది అంజలి కెరియర్లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని కోన వెంకట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.